బైబిల్ ప్రకారం కన్యక గర్భం ధరించడం అనేది కేవలం ఒక కథ కాదు. అది దేవుని అద్భుత శక్తికి సంబంధించిన ఒక గొప్ప సత్యం. యేసుక్రీస్తు జన్మించడానికి సుమారు 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ఇలా ప్రవచించాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని. దేవుడు తాను చెప్పిన మాటను నెరవేర్చడానికి కన్యకను ఎంచుకున్నాడు. మరియమ్మకు గబ్రియేలు దూత కనిపించి గర్భం ధరించడం గురించి చెప్పినప్పుడు ఆమె కూడా నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలా జరుగుతుందని అడిగింది. అప్పుడు దూత ఇచ్చిన సమాధానం, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని. ఇక్కడ గర్భధారణ అనేది శారీరక కలయిక వల్ల జరగలేదు, దేవుని శక్తి ద్వారా జరిగింది. బైబిల్ ప్రకారం పాపం అనేది పురుషుని అనగా ఆదాము సంతతి ద్వారా మానవాళికి సంక్రమిస్తుంది. యేసుక్రీస్తు లోక పాపాలను మోసుకొని పోవు నిష్కల్మషమైన దేవుని గొర్రెపిల్లగా ఉండాలి. కాబట్టి ఆయనకు మానవ తండ్రి ఉండకూడదు. కన్యక గర్భంలో పుట్టడం ద్వారా ఆయన సంపూర్ణ దైవత్వం మరియు నిష్పాప మానవత్వం కలిగి ఉన్నాడు. లూకా 1:37లో బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుని మాట ఏదియు నిష్ఫలము కానేరదు అని. శూన్యం నుండి సృష్టిని చేసిన దేవునికి ఒక స్త్రీ గర్భంలో బిడ్డనుంచడం పెద్ద విషయం కాదు. సాధారణంగా ప్రకృతిలో పార్థెనోజెనసిస్ అనే ప్రక్రియ ద్వారా కొన్ని జీవులు మగజీవి ప్రమేయం లేకుండా సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ప్రకృతిలోనే సాధ్యమైనప్పుడు ప్రకృతిని సృష్టించిన దేవుడు మానవ శరీరంలో అద్భుతం చేయలేడా? యేసుక్రీస్తు కన్యక గర్భాన జన్మించడం అనేది ఆయన దేవుని కుమారుడు అనడానికి అతిపెద్ద రుజువు. ఆయన మనలాంటి పాప పుట్టుకతో కాకుండా పరిశుద్ధుడిగా పుట్టి మన పాపాల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు.